లగచర్ల కేసులో నిందితుడు సురేష్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సురేష్ ని సంగారెడ్డి జైలు నుంచి వికారాబాద్ పోలీసులు తాండూరు డీఎస్పీ ఆఫీస్ కి తరలించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సురేష్ కి మధ్య జరిగిన సంభాషణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, గాయత్రి, వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్పై దాడికి సంబంధించి ఏదైతే పోలీసులు దర్యాప్తు కూడా చాలా వేగవంతం చేశారనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ కేసులోని చాలా మటుకు ఏదైతే రైతులను అరెస్ట్ చేశారో, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఉదయం ఏదైతే సురేష్ని మాత్రం ఏదైతే వికారాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి అలాగే సురేష్కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై పూర్తి ఆరా తీసేందుకు 2 రోజుల కస్టడీ అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం వికారాబాద్ జిల్లా పోలీసులు కూడా ఏదైతే సురేష్ని అదుపులోకి తీసుకుని తాండూరు డీఎస్పీ ఆఫీస్కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా తాండూరు డీఎస్పీ ఆఫీస్లోని ఈరోజు ఉదయం నుంచి కూడా సురేష్ని పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్పై జరిగిన ఏదైతే ఈ దాడి ఉందో ఈ దాడికి సంబంధించి కుట్ర పన్నింది ఎవరనే కోణంలో పూర్తిగా విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డికి సురేష్కి మధ్య సంబంధం గురించి కూడా పూర్తిగా వివరాలు అయితే కనుగొనే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. అలాగే మరీ ముఖ్యంగా ఈ దాడికి ముందు, దాడి తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్తో పాటు పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరికి 84 సార్లు ఫోన్ సంభాషణలు అయితే జరిగాయి. ఈ ఫోన్ సంభాషణల గురించి అసలు దేని గురించి వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసుకున్నారనే కోణంలో కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలోని ఏదైతే కలెక్టర్ భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకి మ్యాక్స్ బీన్ కంపెనీ ఏర్పాటుకి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే సమయంలోని కలెక్టర్పై అయితే ఈ దాడి అయితే జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ఇమీడియట్గా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. సుమారు 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్తో పాటు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ అరెస్టులు కొనసాగాయో అప్పటి నుంచి కూడా వికారాబాద్ జిల్లా అలాగే లగచర్లలో కూడా పూర్తిగా పోలీసులు పికెటింగ్ అయితే నిర్వహించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసులో ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా వరుసగా ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే పరామర్శిస్తున్నారు. అలాగే మరొక పక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది. అలాగే మానవ హక్కు సంఘ నేతలు కూడా పూర్తిగా లగచర్లలో పర్యటించారు. అలాగే వీళ్ళు కూడా దీనిపై పూర్తి దర్యాప్తుపై కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కలెక్టర్ వచ్చిన సమయంలోని ఏదైతే మ్యాక్స్ బీన్ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఈ భూసేకరణ ఏదైతే జరుగుతుందో అదే సమయంలో రైతులు తమ భూములు ఇవ్వబోమని చెప్పడానికి కేవలం కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవంటూ కూడా అక్కడ ఉన్న బాధితులు అయితే చెప్తున్నారు. కానీ మరొక పక్క పోలీసులు మాత్రం ఏదైతే ఈ రైతులు ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళలోని ఎవరికీ కూడా ఈ లగచర్లలో భూములు లేవు. అలాగే మరొక పక్క వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ అంటూ కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలాగే మరొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే డీజీపీ జితేంద్ర కూడా ఈ కేసుపై చాలా సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణతో పాటు అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసి పూర్తిగా విచారణ అయితే కొనసాగించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ని అయితే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా తనను విచారిస్తున్నారు. అలాగే రేపు కూడా విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్కి మధ్య ఏదైతే ఈ దాడికి సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కనుక ఈ దాడిలోని ఏదైతే బీఆర్ఎస్ అగ్రనేత పేర్లు కనుక బయటకు వస్తే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇప్పటికే పోలీసులు కూడా బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతల సూచనల మేరకు పట్నం నరేందర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ కూడా ఇందులో కీలక పాత్ర వహించారన్నట్లు కూడా ఇప్పటికే గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా ఈ కస్టడీ ముగిస్తే ఖచ్చితంగా ఈ వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడిలోని కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క కీలకమైన అగ్రనేతల పేర్లు కూడా బయటకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్.